హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. మీరు రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండాలి. బిఫోర్ వి స్టార్ట్ ద శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ గైడెన్స్, ఫౌండేషన్ కోర్స్, బ్యాంక్కి సపరేట్ కోర్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన కోర్స్. ఇలా యూ విల్ ఫైండ్ ఎ లాడ్ ఆఫ్ కోర్సెస్. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించి ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల మనకి చాలా మోటివేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసేసుకోవచ్చు. దాంతో పాటుగా రీసెంట్‌గా మనం 2 ఇంపార్టెంట్ కొత్త ప్రోగ్రామ్స్‌ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళ కోసం మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ మాస్టర్ స్ట్రోక్. ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అంటే ఈ రోజు నుంచి యాక్టివ్‌గా ఉండబోతోంది. మన యాప్‌లో మీరు మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్‌ని ఈ రోజు నుంచి చూడబోతున్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ ఎగ్జామ్ కొట్టాలి అన్న వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. ఇక ఆల్రెడీ సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అయ్యే వారికి యూపీఎస్‌సి కోసం మెయిన్స్‌లో ఎస్సే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ కల్పతరు. ఇది ఆల్రెడీ యాక్టివ్‌లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా ఈ ప్రోగ్రామ్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం కాంబో కోర్స్ కోసం స్పెషల్‌గా ఒక 60% డిస్కౌంట్ ప్రైస్‌నైతే అనౌన్స్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఫీస్‌తో కంపేర్ చేస్తే 60% డిస్కౌంట్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కోర్స్, ఈ ఆఫర్ అనేది, ఈ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఈ వీడియో రికార్డ్ చేసిన రోజే, అంటే ఈ రోజే మీకు ఈ ఆఫర్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా ఒకవేళ ఈ కోర్స్ తీసుకోకపోతే కాంబో కోర్స్ మీరు ఈ కాంబో కోర్స్‌ని ఈ రోజే పర్చేస్ చేయొచ్చు. కాంబో కోర్స్ పర్చేస్ చేయడం వల్ల మీకు అందులో 14 కోర్సెస్ అయితే వచ్చేస్తాయి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 14 కోర్సులు కూడా కాంబో కోర్స్‌లో వస్తాయి. ఇక లేట్ చేయకుండా శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాము. మనం చూస్తున్నాము ఆగస్ట్ 12థ్ హిందూ న్యూస్ పేపర్. అంటే నేను ఒక 1 డే లేట్‌గా ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానమ్మా. ఆగస్ట్ 12థ్ న్యూస్ పేపర్‌లో ఉన్నాము. ఎడిటోరియల్ కాలమ్‌లో రూల్ అండ్ ఎక్సెప్షన్ అనే బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. నేను ఇందులో వొకాబులరీ చెప్తాను. ఎక్కువ లేవు. అరౌండ్ 10-15 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వొకాబులరీ చూడండి. ట్రయల్ అన్నారు. ట్రయల్ అంటే ఇన్వెస్టిగేషన్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రయల్ ఈస్ ఇన్వెస్టిగేషన్. సెకండ్ వొకాబులరీ చూడండి. డెనై అన్నారు. డెనై అంటే సింపుల్‌గా చెప్పాలంటే రిజెక్ట్ అనమాట. డెనై అంటే రిజెక్ట్. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను. రెఫ్యూట్ అని కూడా అంటాము. రెఫ్యూట్ అని కూడా అంటాం. మనం మామూలుగా రెఫ్యూజ్ తెలుసు కదా! కొత్త వర్డ్ నేర్చుకొని డెనై అంటే రెఫ్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్‌గా చెప్పొచ్చు. జ్యుడిషియరీ లాంగ్వేజ్‌లో ఇది ఎక్కువ వాడుతా ఉంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే ఏంటంటే, ఏ పర్సన్ అయితే కేస్‌కి సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే తప్పించుకోవడానికి ట్రై చేస్తాడో, అటువంటప్పుడు మనం ఫ్లైట్ రిస్క్ అంటాం. సో, ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ సే ఫ్లైట్ రిస్క్ ఇస్ అన్ ఎక్స్‌ప్రెషన్ యూజ్డ్ ఫర్ సమ్‌వన్ హూ ట్రైస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కేస్ వితౌట్ ఈవెన్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో, ఫ్లైట్ రిస్క్ అంటే రాసుకోండి. ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కేస్ అని రాసుకోండి. ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కేస్. టాంపర్ విత్ అంటే పాడు చేయడం. దేన్నైనా కూడా డిస్ట్రాయ్ చేయడం, డ్యామేజ్ చేయడం. మనకి ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా ఈ టాంపర్ విత్ అనే ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంది. టాంపర్ విత్ అంటే ఏమన్నాను? పాడు చేయడం, లేదంటే డ్యామేజ్ చేయడం అనమాట. అంటే ఇన్వాల్వ్ అవ్వడం అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఎవిడెన్స్‌ని టాంపర్ చేయడం అంటే పాడు చేయడం. ప్రొట్రాక్టెడ్ అంటే చాలా లాంగ్, అంటే ఎక్కువ సమయం పాటు ఉన్న, ప్రొలాంగ్డ్ అంటాం మనం. ఇండియాలో కొన్ని కేసెస్ చూడండి త్వరగా తేలవు. చాలా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. అలా ప్రొలాంగ్ అయ్యేటప్పుడు మనం ఏమంటామంటే ప్రొట్రాక్టెడ్ కేస్ అంటాం. అంటే ప్రొలాంగ్డ్ కేస్.
కంపంక్షన్ అన్న బ్యూటిఫుల్ వర్డ్ అయితే కనిపించింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కంపంక్షన్? కంపంక్షన్ అంటే ఏమీ లేదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే హెజిటేషన్. ఎటువంటి హెజిటేషను లేకుండా నిస్సిగ్గుగా అంటాం చూసారా? అలా అనమాట. వితౌట్ ఎనీ గిల్ట్ అని కూడా రాసుకోవచ్చు. హ్యావ్ నో కంపంక్షన్ అంటే హ్యావ్ నో హెజిటేషన్. ఎటువంటి హెజిటేషను లేకుండా వితౌట్ ఎనీ గిల్ట్ అని రాసుకోండి. వితౌట్ ఎనీ గిల్ట్ అని రాసుకోండి. తర్వాత మనీ లాండరింగ్ కేస్ అంటే యాక్చువల్‌గా మనీ లాండరింగ్ అంటే ఎకానమీలో దీన్ని ఎలా చెప్తామంటే, మనకి మనీ వస్తోంది. ఎక్కడి నుంచి వస్తుందో అది ఎవరికీ తెలీదు. అంటే ఇల్లీగల్‌గా, సీక్రెట్‌గా మనీని సంపాదించడాన్ని, అలా సంపాదించిన బ్లాక్ మనీని మళ్ళీ వైట్‌గా మార్చడాన్ని మనీ లాండరింగ్ అంటాము. ఇదొక ఇడియమ్‌గా చెప్పచ్చు. పేవ్ ద వే అంటే దారి తీయడం అనమాట. లీడ్ టు అని రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? పేవ్ ద వే టు సిన్సియారిటీ ఆల్వేస్ పేవ్స్ ద వే టు సక్సెస్. సిన్సియారిటీ ఆల్వేస్ పేవ్స్ ద వే టు సక్సెస్. అలా వస్తుంది. తర్వాత చూడండి ఫోర్‌గ్రౌండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ ఫోర్‌గ్రౌండ్? ఫోర్‌గ్రౌండ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫార్మ్ ద హైలైట్ అని రాయండి పోనీ. ఫోర్‌గ్రౌండ్ అంటే హైలైట్ చేయడం. ఫోర్‌గ్రౌండ్ చేయడం అంటే ఏంటంటే హైలైట్ చేయడం. ఇట్ హాస్ ఫోర్‌గ్రౌండెడ్ ద ప్రిన్సిపల్ అంటే ఇట్ హాస్ హైలైటెడ్ ద ప్రిన్సిపల్. ఫోర్‌గ్రౌండ్ చేయడం అంటే ఏంటంటే హైలైట్ చేయడం. హైలైట్ చేయడం. అంటే దాన్ని చాలా ఇంపార్టెంట్ బేసిస్‌గా తీసుకోవడం. అర్థమవ్వలేదు సార్ ఎగ్జాంపుల్ కూడా చెప్తే మాకు బాగా అర్థమవుతుంది కదా అంటారా? సరే. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ట్వెల్త్ ఫెయిల్' మూవీ చూసారు కదా! 'ట్వెల్త్ ఫెయిల్' మూవీలో ఆ మనోజ్ అనే అబ్బాయిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? హార్డ్ వర్క్ అంటే ఏంటి? సిన్సియారిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడేమంటాం? ఇన్ ద మూవీ 'ట్వెల్త్ ఫెయిల్' మనోజ్ క్యారెక్టర్ ఫోర్‌గ్రౌండెడ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సిన్సియారిటీ. అలా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. రిగర్స్ అంటే యాక్చువల్‌గా ఏమని చెప్తామంటే రిగర్స్ అంటే ఆహ్, చాలా డిఫికల్టీ అని రాసాం. డిఫికల్టీ అని రాయండి. రిగర్స్ అంటే డిఫికల్టీ, కష్టాలు. అర్థం అవ్వలేదా? ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సార్లు మనం లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని రిగర్స్ దాటుకుంటూ వెళ్ళాలి. లేదా కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో మన పని అవ్వాలంటే చాలా రిగర్స్ ఉంటాయి. రిగర్స్‌ని దాటుకుంటూ వెళ్ళాలి. మీకు రిగరస్ అంటాం కదా! అలా అన్నమాట. రిగరస్ అంటాం కదా! అలా అన్నమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే హీడ్. అటెన్షన్ అమ్మ. ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. హీడ్ అంటే అటెన్షన్. హీడ్ అంటే ఏంటి? అటెన్షన్. పెయిడ్ నో హీడ్ అంటాం. అంటే పెయిడ్ నో అటెన్షన్. హీడ్ అంటే అటెన్షన్. అట్రిబ్యూటబుల్ అంటే ఓ రకంగా చెప్పాలంటే రెస్పాన్సిబుల్ అని రాయొచ్చు. అట్రిబ్యూటబుల్ అంటే రెస్పాన్సిబుల్. ఉదాహరణకి ఆహ్, మనోజ్ సక్సెస్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ సిన్సియారిటీ. మనోజ్ సక్సెస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ సిన్సియారిటీ అంటాం మనం. మనోజ్ సక్సెస్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు హిస్ సిన్సియారిటీ. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో గాడ్ ఎగైనిస్ట్ అంటాము. అంటే ప్రొటెక్ట్ అని రాసుకోండి. వార్న్ అని కూడా రాయండి. గాడ్ ఎగైనిస్ట్ అంటే ప్రొటెక్ట్ అంటాను చూసారా? కాపాడడం. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్ టు గాడ్ ఎగైనిస్ట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్ టు గాడ్ ద స్టూడెంట్స్ ఎగైనిస్ట్ ఎనీ డైవర్షన్స్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు గాడ్ ద చిల్డ్రన్ ఎగైనిస్ట్ ఎనీ ఆర్ట్స్ ఇన్ ది సొసైటీ. ఓకేనా? ఇలా మనం చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే డిస్కస్ చేయడం జరిగింది. నేను ముందే చెప్పాను ఎక్కువ వొకాబులరీ లేవు. కానీ ఉన్నవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కూడా నేర్చుకోవాలని ఏమి పెట్టుకోకండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఒకేసారి 100 వొకాబులరీ అవసరం లేదు. స్టార్టింగ్‌లో నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు శ్యామ్ సార్ ఏమంటారు? ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని గాదు, గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోవాలి. ఇక మీ అందరికీ తెలుసు ప్రతి సండే నేను సండే బౌంటీ అనౌన్స్ చేస్తాను. అంటే ఆ వీక్ అంతా కూడా ఎవరైతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకొక గిఫ్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందన్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు కూడా మరొక టాస్క్ ఇస్తాను. తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్‌ని అనౌన్స్ చేస్తాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయాలి. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే టాంపర్ విత్ అంటే పాడు చేయడం. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. సెకండ్ వొకాబులరీ ఏంటంటే ప్రొట్రాక్టెడ్ అంటే ప్రొలాంగ్డ్. అలాగే కంపంక్షన్ అంటే హెసిటేషన్.
ఈ 3 వొకాబులరీతో ఒక 3 ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. అలాగే ఈ రోజుతో కాంబో కోర్స్ డిస్కౌంట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. త్వరగా తీసుకోండి ఇంకా తీసుకోకపోతే. ఆల్ ద బెస్ట్ అమ్మా!